ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన లవ్ విత్ ఫ్లాస్ అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ షాపింగ్ పూర్తి చేసుకొని క్యారీ బ్యాగ్లన్నిటిని కూడా మోసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. హీరోయిన్ ఒక చిన్న స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయి ఉంది. తన మా నాన్న తన రోడ్ మీద నడుస్తూ ఉంటే సడన్ గా ఒక ముగ్గురు అమ్మాయిలు అయితే వచ్చి మన హీరోయిన్ పైన అటాక్ చేస్తారు. వాళ్ళని ఎదురిద్దామన్నా సరే హీరోయిన్ బొక్కతే ఉంది. వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోతుంది. అసలు ఈ అమ్మాయిల ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ గానే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందంట. హీరోయిన్ అదే బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ హీరోయిన్ వల్లే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకి బ్రేకప్ చెప్పారేమో అని వీళ్ళ ముగ్గురు అనుకొని వచ్చి హీరోయిన్ చీతకు కొట్టి వదిలేస్తారు. కానీ హీరోయిన్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తుంది, వాడేమి నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా ఇంట్లో ఉండే ముగ్గురు అబ్బాయిలు కూడా నా అన్న తమ్ముళ్ళని. అయినా అమ్మాయిలు వినకుండా మన హీరోయిన్ కి పాప మీ పరిస్థితిని పట్టించి ఉంటారు. ఇంటికి చాలా కోపంగా వచ్చిన హీరోయిన్ తన ముగ్గురు బ్రదర్స్ ని కూడా గట్టిగా అరిచి కింద సోఫా మీదకి రమ్మని పిలుస్తుంది. స్ట్రైట్ గా అడిగేస్తున్నాను, మీ ముగ్గురులో రీసెంట్ గా ఎవరికి బ్రేకప్ అయిందో నాకు మర్యాదగా చెప్తారా లేదా అని. అంటే వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి బ్రేకప్ అయిందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి రెడీగా లేరు. అందుకే హీరోయిన్ వాళ్ళకి బుద్ధి చెప్దామని వాళ్ళ అగ్లీ పిక్చర్స్ ని క్లిక్ చేయడానికి ట్రై చేస్తుంది. చూస్తే ఫొటోస్ అన్నిట్లో కూడా వాళ్ళ ముగ్గురు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. అంటే హీరోయిన్ ఎంత చెత్త యాంగిల్లో వాళ్ళని పిక్చర్ తీసినా సరే వాళ్ళ ఫొటోస్ అన్నిట్లో కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపించడంతో హీరోయిన్ ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళ మీదకి ఎక్కి మరి వాళ్ళందరినీ కూడా కొట్టి చంపుతుంది. హీరోయిన్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ సింగిల్ మామ్ అయితే ఒక అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆల్రెడీ అతనికి ఇద్దరు అబ్బాయిలు అయితే ఉంటారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఇంకొక అబ్బాయి కూడా పుడతాడు. అలాగా టోటల్ వీళ్ళ నలుగురు ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి పెరిగారు. ముగ్గురు అబ్బాయిలు ఇంకా మన హీరోయిన్ ఒక అమ్మాయి. బ్రదర్స్ అందరూ పెద్ద అవుతూ ఉండేసరికి హీరోయిన్ కి తలనొప్పి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ చేతుల నిండా కూడా ఫ్లవర్ బొకేస్ ఇంకా చాక్లెట్స్ తో నిండిపోతాయి. పాప మీ అమ్మాయికి వచ్చినవి కాదవన్నీ, వాళ్ళ బ్రదర్స్ కోసం వచ్చినవి అవన్నీ. అవును, స్కూల్లో ఉన్న అమ్మాయిలందరి కళ్ళు కూడా ఈ ముగ్గురు బ్రదర్స్ పైనే ఉంటాయి. వాళ్ళందరూ అబ్బాయిల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళతో మాట్లాడకుండా హీరోయిన్ ని బ్రోకర్ లాగా వాడుకుంటారు. హీరోయిన్ చేతిలోనే ఆ గిఫ్ట్స్ అన్నిటిని పెట్టి మీ అన్నయ్యలకి ఇవ్వ, మీ తమ్ముడికి ఇవ్వ ప్లీజ్ అని అడుక్కుంటారు. కొన్ని రోజులంటే చేయగలుగుతుంది, కానీ చిన్నప్పటి నుంచి అలా చేస్తూ వచ్చి హీరోయిన్ ఫుల్ గా అలసిపోయి ఉంటుంది. కాబట్టి తనకి హ్యాండ్సమ్ అబ్బాయిల పైన ద్వేషం ఫుల్ గా పెరిగిపోతుంది. అంత హ్యాండ్సమ్ గా ఉండడం వల్ల వాళ్ళకి తలనొప్పి తప్ప ఇంకేమీ రాదు. ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు ఎవరినని పిక్ చేసుకుంటారు. హ్యాండ్సమ్ అబ్బాయిలకి తలనొప్పి తప్పదు అనుకుంటా అని హీరోయిన్ కి ఆ రోజు నుంచి అందంగా ఉన్న అబ్బాయిల పైన ద్వేషం పెరిగిపోతుంది. తను అందంగా ఉన్న హ్యాండ్సమ్ అబ్బాయిని అసలు ఎప్పటికీ కూడా ప్రేమించకూడదని నిర్ణయించుకుంటుంది. తర్వాత మనకి మన హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరో రీసెంట్ గానే ఫారెన్ నుంచి సౌత్ కొరియా వచ్చి ఉంటాడు. అతను ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఎప్పటి నుంచో కూడా కలకంటూ ఉన్నాడు. స్కూల్లో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు క్లాస్ రూమ్ లో టేబుల్ ఎక్కి మరి అమ్మాయిలందరినీ ఇంప్రెస్ చేయడానికి కాకపోతే పిచ్చి గెంతులేస్తూ ఉంటాడు. అదే టైంకి హీరోయిన్ కూడా అదే క్లాస్ రూమ్ లోపలికి వస్తుంది. తమ్ముడు వాళ్ళ అక్కని చూడంగానే డాన్స్ ఆపేసి కిందకు దూకేస్తాడు. ఈలోపు హీరోయిన్ వచ్చి వాడి చెవు పట్టుకొని బయటికి తీసుకెళ్లి ఒక పనిష్మెంట్ అయితే ఇస్తుంది. గంట సేపు ఎండలోనే ఇలా నీల్ డౌన్ చేసి ఉండు, కదిలా ఉంటే కాళ్ళు ఇరక్కొడతా అని బెదిరిస్తుంది. అప్పుడే హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఇవాళ హీరోయిన్ ని ఒక రెస్టారెంట్ లో కలవాలని పిలవంగానే హీరోయిన్ వెంటనే రెస్టారెంట్ కి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న పిక్చర్స్ అన్నిటినీ కూడా వాడు వచ్చేంత వరకు తిరగేస్తూ ఉంటుంది. అదే టైంకి హీరోయిన్ కళ్ళ ముందు ఒక హ్యాండ్సమ్ అబ్బాయి అయితే వచ్చి నుంచుంటాడు. ఎవడు వీడని బాగా కేర్ఫుల్ గా చూస్తేనే అతను ఇంకెవరో కాదు, హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ అని తెలుసుకుంటుంది. విషయం ఏంటంటే ఈ బాయ్ ఫ్రెండ్ తన లుక్స్ తో అతను సాటిస్ఫై అవ్వక అందంగా మారదామని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ కొంచెం అప్సెట్ అవుతుంది. ఎందుకంటే తనకి ఆబ్వియస్ గా అందంగా ఉండే అబ్బాయిలంటే అసలు ఇష్టం లేదు కాబట్టి. అయినా సరే నేను ప్రేమించింది వీడినే కదా, లుక్స్ మారినంత మాత్రాన మనిషి యొక్క క్యారెక్టర్ ఇంకా బిహేవియర్ ఏం మారిపోతుందిలే అని హీరోయిన్ అతన్ని చాలా తక్కువ అంచనా వేస్తుంది. కానీ హీరోయిన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని కూడా అతన్ని క్రాస్ చేసేలా మన హీరోయిన్ కి వాడు బ్రేకప్ అయితే చెప్పేస్తాడు. ఫేస్ కొంచెం హ్యాండ్సమ్ గా మారేసరికి అతనిలో యాటిట్యూడ్ కూడా ఫుల్ గా పెరిగిపోయి ఉంటుంది. దానివల్లే హీరోయిన్ రేంజ్ ఇప్పుడు అతని రేంజ్ కి సెట్ అవ్వట్లేదని అతనికి అనిపిస్తుందంట. దానివల్లే హీరోయిన్ చాలా అందంగా లేకపోవడంతో అతను వేరొక అమ్మాయిని చూసుకుంటా అని హీరోయిన్ కి డైరెక్ట్ గా బ్రేకప్ అయితే చెప్పేశాడు. స్కూల్లో హీరోయిన్ వల్ల పొరపాటున ప్రిన్సిపల్ యొక్క ఫేవరెట్ ఫ్లవర్ వాస్ కింద పడి పగిలిపోతుంది. ఇదంతా కూడా ఒక డాక్టర్, హ్యాండ్సమ్ డాక్టర్ అయితే చూసేస్తాడు. వాడేమో వెంటనే వెళ్ళి మన హీరోయిన్ గురించి అన్ని పిక్రీలు కూడా ప్రిన్సిపల్ కి చెప్పేసి ప్రిన్సిపల్ తో మన హీరోయిన్ ని తిట్టించేలా చేస్తాడు. ఇంకా ఈ పాయింట్ తో హీరోయిన్ కి కన్ఫర్మేషన్ ప్లస్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్సమ్ అబ్బాయిల జాతి మొత్తం కూడా ఇలానే ఉంటుంది, వాళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదు, వీళ్ళని అస్సలు నమ్మకూడదని ఫిక్స్ అయిపోతుంది. హీరోయిన్ యొక్క చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక రీయూనియన్ ని ప్లాన్ చేస్తారు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఫుల్ గా తింటూ తాగుతూ ఉన్న టైంలోనే బార్ లోపలికి మన హీరో కూడా ఎంట్రీ ఇస్తాడు. హీరో అలా స్వాగ్ తో బార్ లోపలికి నడుస్తూ ఉన్నప్పుడు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు అందరూ కూడా కంటి రెప్ప ఆర్పకుండా అతని వైపే చూస్తూ ఉంటారు. ఎక్సెప్ట్ మన హీరోయిన్ మాత్రం తిండి ధ్యాసలోనే ఫుల్ గా బిజీగా తినేస్తూ ఉంటుంది. అసలు వచ్చిన హీరోని ఏమాత్రం పట్టించుకోదు కూడా. హీరో అతన్ని అస్సలు పట్టించుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇంతకీ నువ్వెవరో నాకు
గుర్తు రావట్లేదని అడిగినప్పుడు ఎందుకు గుర్తొస్తాను, నేను ఫస్ట్ లవ్ని కదా, అంత ఈజీగా ఎలా మర్చిపోగలుగుతామని ఒక షాక్ నైతే ఇస్తుంది. అవును, హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. చిన్నప్పుడు హీరో మన హీరోయిన్ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తాడు, కానీ హీరోయిన్ అతని లుక్స్ని చూసి వాడు బండగా ఉన్నాడని వాడిని రిజెక్ట్ అయితే చేసేస్తుంది. దీనివల్ల హీరోకి సడన్గా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి అతని కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోతుంది. వెంటనే వాష్రూమ్కి కూడా పరిగెత్తేస్తాడు. హీరోకి ఒక ప్రాబ్లం అయితే ఉంది. చిన్నప్పుడు హీరోయిన్ అతన్ని రిజెక్ట్ చేసిందని అతను అలిగి ఒక 2-3 రోజుల వరకు ఫుడ్ ఏమీ తినకుండా ఉంటాడు. కానీ 4వ రోజు చాలా ఎక్కువ ఫుడ్ తినేయడం వల్ల అతని ప్యాంట్ని పాడు చేసుకుంటాడు. ఆ పాయింట్ నుంచి ఏ అమ్మాయిని చూసినా లేకపోతే అతనికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే అతని కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోతుంది. వెంటనే వాష్రూమ్కి పరిగెడతాడు. కానీ ఆ రిజెక్షన్ తర్వాత హీరో కంప్లీట్గా అమ్మాయిలతో మాట్లాడే కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఉంటాడు. ఏ ఒక్క అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేకపోతాడు. కనీసం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతాడు. ఇన్ని సంవత్సరాలుగా అతనికి గతి పట్టించింది ఇంకెవరో కాదు, మన హీరోయినే. కాబట్టి అతను ఇప్పుడు ఎలాగైనా హీరోయిన్ పైన ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటున్నాడు. ఎలాగో హీరోయిన్ కూడా ఇదే సిటీలో ఉంది కాబట్టి అతని రివెంజ్ ప్లాన్ ఇప్పటితో స్టార్ట్ అవుతుంది. హీరో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ని హీరోనే డీల్ చేయాలని చాలా ఫోర్స్ చేస్తుంది. కానీ హీరోకి మాత్రం సౌత్ కొరియాలోనే ఉండాలని లేదు. అతనికి ఫారెన్ లోకి వెళ్ళి అక్కడే ఒక ఫ్యాషన్ డిజైనర్ గా సెటిల్ అవ్వాలని ఆశ ఉంది. కానీ అమ్మమ్మ మాటని జవదాటే అంత ధైర్యం అతనికి లేదు కాబట్టి నిదానంగా నేను ఇది చేయలేనని చెప్తాడు. సరే అనుకున్న అమ్మమ్మ, నువ్వు అన్నట్టే నేను చేస్తాను, కానీ నా ఫిట్టింగ్ కూడా నువ్వు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కనీసం నువ్వు 1 సంవత్సరం అన్న ఈ ఫ్యామిలీ బిజినెస్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ నీకు ఈ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ కలగలేదంటే నేను నిన్ను ఫ్రీగా ఎక్కడికి కావాల్సి అక్కడికి వదిలేస్తా అని చెప్తుంది. హీరో ఈ కండిషన్కి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ ఇంకా అమ్మ కూడా హైఫై ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఇదే వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది. హీరోని 1 సంవత్సరం పేరులో ఇక్కడ ఉంచేసి పర్మనెంట్గా అతన్ని ఇక్కడే సెటిల్ అయిపోయేలా చేద్దాం అనుకుంటారు. అంతకుమించి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసేసి అతన్ని ఇంకా ఫారెన్ వెళ్ళనివ్వకుండా చేద్దామనేదే వీళ్ళ ఐడియా. హీరో హీరోయిన్ ని కలిసి కొత్త డ్రామాని స్టార్ట్ చేస్తాడు. నేను ఇంకా కూడా నిన్ను ఇష్టపడుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను ఒకప్పటిలాగా లావు ఇంకా అందవిహీనంగా లేను. చాలా హ్యాండ్సమ్ గా మారి నీ ముందుకు వచ్చాను కదా. ఇప్పటికీ నువ్వేమన్నా నన్ను రిజెక్ట్ చేస్తావా, లేకపోతే నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగినప్పుడు హీరోయిన్ ఏమాత్రం తడబడకుండా వెంటనే అతని మొహం మీద రిజెక్ట్ చేసేస్తుంది. హీరో కొళ్ళు మండిపోతుంది. ఇంత గుడ్ లుకింగ్ గా కనిపిస్తున్న ఆ అబ్బాయిని రిజెక్ట్ చేసే అంత ధైర్యం ఈ అమ్మాయికి, నాకన్నా అంతమైన అబ్బాయి అమ్మాయికి ఎక్కడ దొరుకుతాడని వాడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. అంటే హీరో ఇదంతా కూడా రివెంజ్ కోసమే చేస్తున్నాడు అనుకోండి. హీరోయిన్ ఒకవేళ అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసిందంటే ఒక 2-3 నెలల వరకు ఆమె ఫీలింగ్స్ తో ఫుల్ గా ఆడుకున్న తర్వాత బ్రేకప్ చెప్పి రిజెక్షన్ అంటే ఏంటో ఆమెకి చూపిద్దామని అనుకున్నాడు. కానీ హీరోయిన్ డైరెక్ట్ గా అతని మొహం మీద అతని ప్రపోజల్ కి రిజెక్ట్ చేసేసి ఉంటుంది. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు హీరో హీరోయిన్ ని ఫాలో అవుతూ ఉంటాడు. హీరోయిన్ ముందు తన అన్నయ్యని కలవడానికి ఒక షోరూమ్ కి వచ్చినప్పుడు ఆల్రెడీ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని హీరో అయితే తప్పుగా అర్థం చేసుకుంటాడు. తర్వాత బార్కి వచ్చినప్పుడు కూడా హీరో హీరోయిన్ ని వేరొక అబ్బాయితో చూస్తుంది. వాడి ఇంకెవరో కాదు, హీరోయిన్ యొక్క సెకండ్ బ్రదర్ అయి ఉంటాడు. ఏంటి పిల్ల ఒకేసారి ఇద్దరు అబ్బాయిని డేట్ చేస్తుందా, ఈ అమ్మాయి ఒక బండారాన్ని వీళ్ళిద్దరికి ఎలాగన్నా నేను చెప్తాను అని హీరో అయితే డిసైడ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే హీరో హీరోయిన్ పీటీ టీచర్ గా పని చేస్తున్న అదే స్కూల్ కి వస్తాడు. విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఇంకేదో కాదు, ఈ స్కూల్ అయి ఉంటుంది. సో హీరో కూడా ఇంకెవరో కాదు, ఈ స్కూల్ కి కాబోయే ఫ్యూచర్ చైర్మన్ అయి ఉంటాడు. హీరో స్కూల్ కి వచ్చి రాగానే హీరోయిన్ మొహమే చూస్తాడు. హీరోయిన్ ని చూసి చూడంగానే అతని పొట్ట నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఎలాగైనా ఈ ఫియర్ ని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటాడు. అందుకే హీరోయిన్ యొక్క ఒక పిక్చర్ ని క్లిక్ చేసి కనీసం ఆ పిక్చర్ వైపు అన్న ఫోకస్డ్ గా చూద్దాం అనుకుంటాడు. కానీ ఆ పని కూడా చేయలేకపోతాడు. అతని వల్ల అది కూడా కావట్లేదు. మళ్ళీ అతని స్టమక్ లో ఏక్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఇంకా తన కొలీగ్ కూడా అసలు హీరో ఎందుకు ఈ స్కూల్ కి వచ్చాడని కొంచెం ఆన్లైన్ లో రీసెర్చ్ చేస్తేనే తెలుస్తుంది. ఈ స్కూల్ యొక్క చైర్మన్ కుర్చీలో ఫ్యూచర్ లో కూర్చోబోతున్న వారసుడే హీరో అని. ఈ విషయం తెలుసుకొని కొలీగ్ అయితే హీరోని తలుచుకొని చాలా ఇంప్రెస్ అయిపోతుంది. కానీ ఈ విషయం అసలు హీరోయిన్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ని కూడా చూపించదు. హీరోయిన్ లీస్ట్ బాదర్డ్ గా కనిపిస్తుంది. స్కూల్ కి హీరో ఇవాళే వచ్చాడు కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళంతా కూడా హీరో కోసం ఒక వెల్కమ్ పార్టీని అరేంజ్ చేస్తారు. పార్టీలో కూడా హీరో మన హీరోయిన్ దగ్గరికి వచ్చి చిన్నప్పటి రివెంజ్ గురించి మాట్లాడడంతో హీరోయిన్ కి విషయం అర్థమవుతుంది. ఇతను నా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాడని. అతను ఇప్పుడు బాస్, హీరోయిన్ అతని కింద పని చేస్తూ ఉన్న ఒక ఎంప్లాయీ కాబట్టి హీరోయిన్ కొంచెం తగ్గాల్సి ఉంటుంది. అందుకే అతని దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు మన ఇద్దరికి మధ్యన జరిగిన విషయాలన్నింటినీ కూడా మర్చిపోదాము, ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం, సారీ అని చెప్తుంది. ఆమె అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోబోతుంది. హీరో ఫింగర్ కి ఏదో ఒక చిన్న దెబ్బ తగలడంతో అతని ఫింగర్ ని చూస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. అతనికి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడేమో అని. అందుకే వెంటనే అతని దగ్గరికి వచ్చి అతని గోడకి బల్లిలాగా అంటించి చాలా కోపంగా అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇక్కడే మనల్ని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తారు. చిన్నప్పుడు కూడా హీరోయిన్ హీరో వైపు అచ్చం ఇలానే చూస్తూ ఉండేది. అందరూ అతని లుక్స్ ని చూసి అతన్ని అసహించుకునేవారు. కానీ హీరోయిన్ ఒక్కతే అతన్ని కొంచెం మనిషిలాగా ట్రీట్ చేసి అతని పక్కన కూర్చొని అతనికి సపోర్ట్ అందించేది. హీరోయిన్ అందరిలాగా అస్సలు కాదు, లుక్స్ కి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వదు. తను అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుందని హీరోకి అనిపించింది.
చూపించడం వల్లే అతని మనసులో హీరోయిన్ పైన ఫీలింగ్స్ జనరేట్ అవ్వడం మొదలయ్యాయి. ఇలాగే అతనికి ప్రేమ కలిగింది, ప్రపోజ్ కూడా చేశాడు, ఆ పిల్ల రిజెక్ట్ కూడా చేసేసింది. ఏంటి సార్ ఇప్పుడు నేను ఏం చేశానని నాకు మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారని అంటే, ఏంటమ్మా తల్లి అసలు నీకేమీ అర్థం కాదా, నేను నా ఫింగర్కి ఏదో దెబ్బ తగిలిందని చూసుకుంటుంటే నువ్వు అసలు వదిలిపెట్టేలానే లేవని సైలెంట్గా అతనైతే అక్కడి నుంచి జారుకొని తప్పించుకొని పారిపోతాడు. హీరోయిన్ హీరో చేత కొన్ని డాక్యుమెంట్స్ పైన అర్జెంట్గా సైన్ పెట్టించాల్సి ఉంటుంది. కానీ హీరో ఏమో కొన్ని రోజుల నుంచి స్కూల్కి రాకపోవడంతో ఆమె హీరో వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు ఒక మందు బాటిల్ని కూడా తీసుకొని వస్తుంది. హీరోకి హీరోయిన్ యొక్క ఇంటెన్షన్స్ ఏమీ అర్థం కావు. ఇంత రాత్రి ఒక ఆడపిల్ల అతని ఇంటికి బేర్ బాటిల్ పట్టుకొని ఎందుకు వస్తుందని అతని బ్రెయిన్లో క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి హీరోయిన్ వేరొక పక్కకి వెళ్ళినప్పుడే హీరో యొక్క డిజైన్లన్నింటినీ కూడా ఆమె చూస్తుంది. చిన్నప్పుడు కూడా పుస్తకాల్లో ఇలాంటి పిచ్చి గీతలన్నీ గీస్తూ ఉండేవాడు. అప్పటికి ఇప్పటికీ హీరో అసలు ఏమీ మారలేదని హీరో వైపు చూసేసరికి హీరో ఆమె కళ్ళకి చాలా చిన్నగా కనిపిస్తాడు. హీరోయిన్ డ్రింక్ తాగుదామని క్యాప్ ఓపెన్ చేసినప్పుడు డ్రింక్ తన మీద మొత్తం స్పిల్ అయిపోతుంది. అదే టైంకి తన ఓవర్ కోట్ని అయితే ఆమె తీస్తుంది. ఇది చూసిన హీరో ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. అతని పొట్లు మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. వాళ్ళిద్దరూ ఒక పాయింట్లో క్లోజ్ అయ్యేసరికి హీరో ఇంకా అస్సలు భరించలేక హీరోయిన్ని వెంటనే వాళ్ళ ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తాడు. అంటే అతను తింగర్ కంగారు వల్ల ఇదంతా చేస్తాడు అనుకోండిలేండి. కానీ తర్వాత రోజు హీరోయిన్ కోసం తన ఉతికిన ఓవర్ కోట్ని ఇంకా హీరోయిన్ కోసమే సైన్ చేసిన డాక్యుమెంట్స్ని మర్యాదగా ఆమెకి పంపిస్తాడు. హీరోకి వీలైనంత తొందరగా ఒక అమ్మాయిని కట్టపెట్టడానికి ఇంకా తనకి పెళ్లి చేసేయడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అతన్ని డిఫరెంట్ బ్లైండ్ డేట్స్కి అటెండ్ అవ్వమని ఫోర్స్ చేస్తారు. అతనికి నచ్చకపోయినా సరే వాళ్ళంతా బలవంత పెట్టడం వల్ల ఆ పెళ్లి చూపులన్నిటికీ కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. హీరోయిన్ వీటన్నిటిని కూడా నోటీస్ చేస్తుంది. ఇక్కడే హీరోయిన్ కి హీరో గురించిన ఒక పెద్ద రూమర్ అయితే గుర్తొస్తుంది. ఈ రూమర్ ఎంత ఫన్నీగా ఉంటుందంటే హీరో ఒక గే అంట. అప్పట్లో ఏదో ఒక రూమర్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ ఇప్పటికీ కూడా ఆ రూమర్ నిజమని నమ్ముతుంది. మరి ఆ రూమర్ ప్రకారం హీరోకి అబ్బాయిలంటేనే ఇష్టం, అమ్మాయిలంటే ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల అతని పెళ్లి చూపులన్నిటికీ కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుందేమో అని పాపం హీరో పరిస్థితిని అర్థం చేసుకొని ఒకరోజు హీరోని డైరెక్ట్గా కలిసి, ఏంటి నీ ఇబ్బంది మొత్తం నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, నీకేమన్నా ఫేక్ గర్ల్ ఫ్రెండ్ కావాల్స్తే చెప్పు, నేను ఈ ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా ఉంటాను, మీ ఫ్యామిలీకి నన్నే ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, సో ఇది ఎలాగో ఫేక్ కాబట్టి నాకు ఏం ప్రాబ్లం ఉండదు, నీకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు అని అయితే చెప్తుంది. అంటే హీరోయిన్ లెక్క ప్రకారం అతను అబ్బాయిల్ని ఇష్టపడతాడు కాబట్టి అతనికి ఈమె పైన ఫీలింగ్స్ ఏమీ కలగవని ఈమె అనుకుంటుంది. సో దట్ అతనికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ ఇనిషియేటివ్ని తీసుకొని ఉంటుంది. హీరోయిన్ ఇంత కాంప్లెక్స్గా ఆలోచిస్తుందని హీరోకి ఏమాత్రం పట్టింపు కూడా ఉండదు. హీరోయిన్ జస్ట్ అతని ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా ఉండడానికి ఒప్పుకుందని మాత్రమే అతని చెవులకి వినిపిస్తుంది. కనీసం ఆమెతో క్లోజ్గా ఉండడానికి ఇదొక ఛాన్స్ అని హీరో భావిస్తాడు. ఎందుకంటే అతని ప్రతీకారం రివెంజ్ కాస్త ప్రేమగా మారే గడియలు ప్రారంభం అవ్వబోయాయి కాబట్టి. హీరో హీరోయిన్తో కలిసి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తన ఫస్ట్ బ్రదర్ని చూసి, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్తోనే నువ్వు ఇంట్లో కలిసి ఉంటావా అని అనే లోపే సెకండ్ బ్రదర్ కూడా అక్కడికి వస్తాడు. నీ ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు ఒకే ఇంట్లో ఉంటున్నావా, నువ్వెక్కడ అమ్మాయివే బాబు అని షాక్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరో కళ్ళు తెరిపిస్తుంది. వీళ్ళేమి నా బాయ్ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళతోనే నేను ఎప్పుడు ఉంటాను, ఎందుకంటే వీళ్ళు నా బ్రదర్స్ కాబట్టి. వీళ్ళిద్దరే కాదు, నాకు ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు నా తమ్ముడు అని చెప్పి ఆఖరికి హీరోకి క్లారిటీని అయితే ఇచ్చి అతను ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. హీరో వాళ్ళ ఫ్యామిలీ అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందని ప్రూవ్ చేయడానికి హీరోయిన్ ఆ రోజంతా హీరోతోనే తిరుగుతుంది. వాళ్ళిద్దరూ బోల్డ్ అని పిక్చర్స్ని కూడా క్లిక్ చేయించుకుంటారు. ప్రూఫ్గా ఈ పిక్చర్స్ అన్నిటిని కూడా మీ ఫ్యామిలీకి చూపించమని హీరోయిన్ ఒక అడ్వైస్ కూడా ఇస్తుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఆమె దగ్గరికి వచ్చి, నీకు హ్యాండ్సమ్ అబ్బాయిలు అంటే ఇష్టం లేదు కదా, మరి ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని నీ బాయ్ ఫ్రెండ్గా ఎలా యాక్సెప్ట్ చేసావని అన్నప్పుడు, నేను జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాను అన్నయ్య, అతన్ని ఏమీ ప్రేమించట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ అతన్ని ప్రెషరైజ్ చేస్తుంది కాబట్టి అతనికి హెల్ప్ చేయడానికే ఇలాగ నటిస్తున్నానని క్లారిటీ ఇస్తుంది. కానీ ఎంతోసేపు పట్టదు హీరోయిన్కి ఆ రూమర్ నిజంగానే ఒక రూమర్ అని, ఈయనకి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఉంది, అతనేమి గే కాదు, అతనికి అబ్బాయిల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని. అప్పుడే హీరోయిన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. చిన్నప్పుడు హీరో కొంతమంది అబ్బాయిలందరితో కలిసి ఎవరు హీరోయిన్కి ముందు ప్రపోజ్ చేసి హీరోయిన్ని బుట్టలో వేసుకుంటారో వాళ్ళ ఈ బెట్లో గెలిచారని డబ్బులకి బెట్ అయితే వేసుకుంటారు. హీరోయిన్ చాలా కోపంగా హీరో దగ్గరికి వచ్చి, నేను నిజంగానే ఆ రూమర్ నిజం అనుకొని అనవసరంగా నీతో ఈ ఫేక్ రిలేషన్షిప్లో ఉండడానికి ఒప్పుకున్నాను, అయినా చిన్నప్పుడే నువ్వు నీ విశ్వరూపం చూపించావు కదా, నన్ను ఒక ఆట బొమ్మలాగా చూసి నీ ఫ్రెండ్స్ అందరితో నా గురించి బెట్ వేస్తావా, నా పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదా, నీకు అసలు బుద్ధే లేదు అని తిడుతుంది. అసలు నేను చెప్పింది ఏమీ వినిపించుకోవా, నిజంగా నేను నీ గురించి బెట్ ఏమీ వేయలేదని అన్నా సరే హీరోయిన్ ఏమీ వినిపించుకోకుండా అతన్ని పిచ్చ బూతులన్నీ తిట్టి అతన్ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కార్లో ట్రావెల్ చేస్తున్నారు. హీరోయిన్ కార్ని డ్రైవ్ చేస్తుంది. కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ కార్ ముందు ఒక తాగేసిన వ్యక్తి అయితే కార్ని సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు. వీళ్ళ కార్ కూడా ఒక్కసారిగా ఆగిపోవాల్సి వస్తుంది. రోడ్ పైన తాగుబోతు వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది.
హీరో కూడా కొంచెం తాగిన మత్తులో ఉంటాడు కాబట్టి హీరోయిన్ ఒక చేత్తో అతన్ని వెనక్కి నెట్టేసి ఇంకొక చేత్తో స్టీరింగ్ అయితే గట్టిగా పట్టుకుంటుంది. కార్ దిగి బయటికి వచ్చి ఆ వ్యక్తితో గొడవ ఏమి పడాలనుకోదు. జస్ట్ అతని కార్ని పక్కకి జరపమని వేరే కార్స్కి అడ్డుగా ఉందని అతనికి అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నా సరే వాడు ఫుల్గా తాగేసి ఉంటాడు కాబట్టి మన హీరోయిన్ని తిడతాడు. ఆఖరికి హీరోయిన్ పైన చేయి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు. కరెక్ట్ టైంకి హీరో అయితే అక్కడికి వచ్చి హీరోయిన్ని రెస్క్యూ చేసి వెంటనే పోలీసులకి కాల్ చేసి వాడిని అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. వాడు ఇప్పటికే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఆల్మోస్ట్ ఒక డజన్ సార్లు ఇలానే రోడ్ పైన ఫుల్గా తాగేసి కార్ని అడ్డంగా ఆపేసి జనాలందరితో గొడవ పడుతూ ఉండేవాడు. అందుకే ఫైనల్ పనిష్మెంట్గా అతనికి ఇప్పుడు జైలు శిక్ష అయితే పడింది. హీరోయిన్ని బాగా తిడతాడు. అసలు నీకు ఏంటంత ధైర్యం, తాగేసిన వాళ్ళ దగ్గరికి అంత కాన్ఫిడెంట్గా వెళ్ళి వాళ్ళతో గొడవ పడడం ఏంటి, నేను కార్లోనే ఉన్నాను కదా, నన్ను లేపచ్చు కదా, నేను వచ్చి గొడవ పడేవాడిని అని అరుస్తాడు. అప్పుడే హీరోయిన్ ఏడుస్తూ తన ఫ్లాష్ బ్యాక్ని చెప్తుంది. అంటే హీరోయిన్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అదే టైంకి ఒక తాగుబోతు ఎదవైతే వచ్చి వాళ్ళ పేరెంట్స్కి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. ఆ పెద్ద యాక్సిడెంట్ వల్లే హీరోయిన్ తన పేరెంట్స్ ఇద్దరిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి తాగిన వాళ్ళంటే హీరోయిన్కి అస్సలు నచ్చదు. అంతకుమించి తాగేసి డ్రైవ్ చేసే వాళ్ళంటే మరీ అస్సలు నచ్చదు. వాళ్ళతో వెంటనే వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది. అంటే గొడవ అంటే ఆ గొడవ కాదు, లైక్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం మీ ఆరోగ్యానికి ఇంకా మీ ప్రాణాలకి మంచి పద్ధతి కాదని. హీరోయిన్ ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నప్పుడు హీరో కూడా సీక్రెట్గా ఆమె వెనకాలే ఫాలో అయ్యి జాగింగ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్కి కనిపించకుండా చేస్తాడు. ఒక పాయింట్లో హీరోయిన్ తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నారని పట్టేసుకుంటుంది. అది హీరోని తెలుసుకున్న తర్వాత అమ్మయ్య అనుకుంటుంది. హీరో చాలా ధైర్యంగా హీరోయిన్ ముందుకి వచ్చి ఫేస్ టు ఫేస్ ఆమెకి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిన్ను ఆపకుండా ఇష్టపడుతూనే ఉన్నాను. అయినా చిన్నప్పుడు నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు నన్ను రిజెక్ట్ చేసినంత మాత్రాన నేను నీ పైన రివెంజ్ తీర్చుకోవడం ఏంటి, బోడీ రివెంజ్ అసలు నేను నీ పైన ఎటువంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా, విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్ అని అడిగినప్పుడు హీరోయిన్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వాలో అర్థం కాక అతని చెంప పగలగొట్టయితే అక్కడి నుంచి పారిపోతుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన హార్ట్ బీట్ కూడా చాలా వేగంగా కొట్టేసుకుంటుంది. తన మనసులో ఉన్న మాటని చాలా క్లియర్గా కన్ఫెస్ చేయగలిగాడు కాబట్టి హీరోయిన్ కూడా అతని దగ్గరికి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి అడిగేస్తుంది, చిన్నప్పుడు మీ అబ్బాయిలందరూ కూడా నా గురించి ఏం మాట్లాడుకున్నారు, నా గురించి ఏం బెట్ వేసుకున్నారో చెప్తావా లేదా అని. అప్పుడే హీరో రివీల్ చేస్తాడు, చిన్నప్పుడు ఆబ్వియస్గా నువ్వు అందంగా ఉండడం వల్ల మన క్లాస్లో ఉన్న అబ్బాయిలందరికీ కూడా నువ్వే కావాలనిపించింది. అందుకే వాళ్ళందరూ కూడా నీ గురించి ఒక బెట్ని అయితే వేసుకున్నారు. ఎవరు ముందు నీకు ప్రపోజ్ చేసి నిన్ను బుట్టలో వేసుకోగలిగితే వాళ్ళ ఈ బెట్లో గెలుస్తారు, వాళ్ళకే ఎక్కువ డబ్బులు వస్తాయని. వాళ్ళందరూ నిన్ను ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసి నీ గురించి అలా బెట్ వేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేసుకున్న బెట్కి 10 టైమ్స్ డబ్బుల్ని ఒక్కొక్కడికి ఆఫర్ చేసి వాళ్ళందరినీ ఈ బెట్ నుంచి డ్రాప్ అయిపోమని హీరోయిన్ జోలికి కూడా రావద్దని అడిగాను. నేను వాళ్ళకి అన్నన్ని డబ్బులు ఇవ్వడానికి కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే నేను అప్పటికి నిన్ను ఇష్టపడడం, నిజంగా జెన్యూన్గా ఇష్టపడడం మొదలు పెట్టాను కాబట్టి. వాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు చూసుకొని నీ గురించి మర్చిపోయి అయితే వెళ్ళిపోయారు. తర్వాత నా ఛాన్స్ని ఇంకెవడన్నా కొట్టేస్తాడేమో అని నేను నీకు జెన్యూన్గా వచ్చి ప్రపోజ్ చేశాను. కానీ నువ్వు ఇది కూడా ఒక బెట్ అనుకున్నావేమో, అందుకే నా మొహం మీదే నన్ను రిజెక్ట్ చేసావు. లేదులే అప్పుడు నేను నిజంగానే లావుగా ఉన్నాను కదా, అందుకే రిజెక్ట్ చేసి ఉంటావేమో అని అంటాడు. ఓహో ఇదా విషయం, అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు విషయం తెలియకుండా నేను ఇప్పటి వరకు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే వచ్చాను, ఐఎమ్ సో సారీ అని అడుగుతుంది హీరోకి. సో ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే హీరో కూడా చిన్నప్పుడు అబ్బాయిలందరితో కలిసి హీరోయిన్ గురించి ఇలాగ బెట్ వేస్తున్నాడేమో అని హీరోయిన్ అనుకోవడం వల్లే అతని యొక్క ప్రపోజల్ని మొహం మీద రిజెక్ట్ చేసేసి ఉంటుంది. కానీ ఇప్పుడు విషయం మొత్తం తెలియడంతో హీరో గురించిన ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ అయితే మన హీరోయిన్ హార్ట్ లోపల ఏర్పడుతుంది. స్కూల్ పిక్నిక్ కోసం స్టూడెంట్స్ అందరితో పాటు హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ట్రిప్ లొకేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత అతను బస్ ఎక్కడం వల్ల అతని కడుపులో కాదు ఈసారి ఫుల్ బాడీలో షేక్ మొదలవుతుంది. కానీ హీరోయిన్ అతని చేతిని గట్టిగా పట్టుకొని ఏమీ కాదని అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. హీరోయిన్ మొహం చూస్తూ ఉన్నప్పటికీ అతని బాడీలో షేక్ పూర్తిగా తగ్గిపోతుంది. అతను నార్మల్ స్టేట్కి అయితే రాగలుగుతాడు. ఆ పిక్నిక్ టైంలో కూడా పిల్లలందరినీ ఒక మూలకు తోసేసి వీళ్ళిద్దరూ బీచ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకేముంది, హీరోయిన్కి కూడా హీరో పైన ఇష్టం మొదలైంది. వాళ్ళిద్దరూ కిస్సులు ఏంటి, రొమాంటిక్ డేట్లు ఏంటి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు, హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా తీసుకువెళ్తారు. ఎలాగో హీరోకి పెళ్లి చేయాలనే కదా వాళ్ళ అమ్మ ఇంకా అమ్మమ్మ ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. ఆఖరికి పెళ్లి చేయడానికి పిల్ల కూడా దొరికేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా వీళ్ళ రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తారు. అమ్మమ్మ అతి త్వరలోనే వాళ్ళిద్దరి కోసం ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించడానికి కూడా రెడీ అయిపోయినట్టుగా చూపించిన ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ తోనే ఈ స్టోరీని ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకొని ఉంచడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.